కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సామాజిక ఆరోగ్య కేంద్రం సమస్యలకు నిలయంగా మారింది. వైద్యుల కొరత సౌకర్యాల లేమితో అనారోగ్యంతో వచ్చిన రోగులకు ఇక్కట్లు తప్పట్లేదు. ఈ ఆసుపత్రికి ఎల్లారెడ్డి మండలంతో పాటు లింగంపేట, నాగిరెడ్డిపేట, మహ్మద్ నగర్, నిజాం సాగర్ మండలాల నుంచి రోగులు వస్తుంటారు. రోజుకు 230 నుంచి 300 వరకు ఓపీ నమోదవుతోంది. అయితే వైద్యులు, సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో లేక దూర ప్రాంతాల నుంచి వచ్చి వైద్యం చేయించుకోకుండా వెనుతిరుగుతున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 గైనకాలజిస్ట్, 2 మత్తు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అవి భర్తీ చేస్తే రోగులు కొంతమేర వైద్య సేవలు అందించవచ్చని ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్ కోరుతున్నారు. ఇక్కడ గైనక్ మేడం లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మేడం ఉంటే మాకు కొంచెం ప్రాబ్లం ఏమి ఉండదు, చూపించుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది. గైనక్ మేడం కావాలని కోరుకుంటున్నాను. 4 నెలలు హాస్పిటల్లో తిరుగుతుంటే ఇక్కడ డాక్టర్ కానీ సిస్టర్లు కానీ ఇక్కడ పట్టింపు తీసుకునలేదు. కాలు నొప్పి బాధపడాలన్నా వర్షంలో తడుచుకుంటా తిరుగుతుంటే ఇంతవరకు హాస్పిటల్లో ఏ డాక్టర్ కూడా నాకు స్పందించడం లేదు. టాబ్లెట్స్ వాడుతూ అవి రాస్తూ అయితే ఇక్కడ వసతులు అనేటివి మంచిగా ఉన్నాయి. అయితే ఇక్కడ డాక్టర్లు ఇప్పుడు మాకు 11 మంది డాక్టర్లు ఉన్నారు. అందులో కొందరు డిక్టేషన్లో ఉన్నారు. మాకు ఒక గైనకాలజిస్టు, మళ్ళీ అనస్థీషియా డాక్టర్లు ఇస్తే రెగ్యులర్గా వైద్య సేవలు, సిజేరియన్ సెక్షన్స్ అవన్నీ, మళ్ళీ ఏఎన్సీ చెకప్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అయితే ఏఎన్సీ చెకప్స్ చేస్తున్నాము, కానీ మామూలుగా మేము ఉన్న డాక్టర్లతో చేయాల్సి వస్తుంది.